హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. మనం ఇప్పుడు తూట్రాయి స్వామికి ఎట్లా పోవాలనేది చూద్దాము. మనము గంగంపల్లి, దిగువ గంగంపల్లికి నేరుగా వస్తే ఇక్కడ గోపిదేవరపల్లి అనే ప్రదేశం దగ్గర మనకు తూట్రాయి స్వామి అనేది ఉంటుంది. దానికి దారి నేను చూపిస్తాను. ఇప్పుడు రండి పోదాం. ఎస్ మిత్రులారా, ఈ ప్రదేశానికి దావ ఎట్లంటే ఇది దిగువ గంగంపల్లి నుంచి వచ్చే రూట్ అనమాట. స్ట్రైట్ ఉంటుంది ఇది. ఇంకోటి గుర్తు ఏమంటే మీకు ఇది గోపిదేవరపల్లి. ఈ గోపిదేవరపల్లి పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా నేను ఎట్లా పోవాలనేది చూపిస్తాను. రండి పోదాం. ఈ ప్రదేశం అంతా ఒక గుట్ట మాదిరి ఉంటుంది అనమాట. ఒక ఎత్తు ప్రాంతము. దీనికి చూస్తుంటే కొంచెం అడ్వెంచరస్ ప్లేస్గా కనపడుతుంది మీకు. సో మీరు ఇట్లనే నేరుగా దీన్ని ఎక్కుకుంటూ పోతే ఒక ట్రెక్కింగ్ మాదిరి కొంచెం ఏమంటారు, కొంచెం వినోదంగా ఉంటుంది అనమాట. ఈ ప్రదేశం ఎట్లుంటుందంటే ఒక రకంగా కొద్దిగా భయంకరంగా కూడా ఉంటుంది అనమాట. పొదలతో నిండి ఉంటుంది. చుట్టూ బట్టలు అవి ఇవన్నీ పారేసింటారు. పొద్దున్నే వచ్చేసామన్నమాట. సమయం చూస్తే ఒక 7:30 అవుతూ ఉంటుంది. స్టిల్ ఇప్పుడు ఎండ బాగానే కాస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే టెంకాయ పూలు తీసుకొని పోతున్నాము. సో ఇక్కడ దగ్గరలోనే, స్వామికి దగ్గరలోనే ఇక్కడ మీరు గుట్టలుగా పేర్చేది చూడొచ్చు. ఇది ఎందుకు ఇట్లా పేరుస్తారంటే ఈ జనాలు ఒక గుట్టగా రాళ్ళని పేర్చడం వల్ల వాళ్ళ నమ్మకాలు నిజమవుతాయని వాళ్ళ ఒక ప్రతీది, వాళ్ళ నమ్మకం. చూడండి ఇదంతా. సరే ఎంతున్నా కంపల్సరీ ఇక్కడ పడతారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ కొంచెం లావు ఉండే పర్సన్స్ వచ్చి అయ్యో నేను పట్టనేమో అనేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంపల్సరీ ఎంత లావు ఉన్నా కూడా దీంట్లో పడతారు. ఫైనల్గా అయితే మేము ఇక్కడ రావడం జరిగింది. అండ్ పూజ మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో మేము కూడా టైం ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మేము మార్నింగ్ 4:30కి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు చూస్తే 8 అవుతుంది టైం. సో మేము కూడా ఇంక వెళ్ళిపోవాలి. చివరిగా మీకు ఏం చెప్పగలంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ మార్నింగ్ 4:30 to 5 ఆ లోపల వచ్చేయాలి, ఇక్కడికి వచ్చేసేయాలి. అండ్ ఈవినింగ్ టైంలో 6 అబౌవ్ ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఆ టైంలో వైపు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువగా అమావాస్య అండ్ పౌర్ణమి ఆ టైంలో ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే మెయిన్ రీజన్ కొంతమంది ఇక్కడ నమ్ముతుంటారు ఇక్కడ ఏమైనా ఒక కోరిక కోరుకుంటే ఇక్కడ కంపల్సరీ జరుగుతాయని. అలా ఎవరికైనా కంపల్సరీ జరుగుతాయి. ఇక్కడికి వచ్చే మెయిన్
Please like, share and subscribe the NS Entertainments.